ఇది ఇది చూడరు ఒకసారి. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఆఫీసర్లు సైతం. ఏంది నేడు ఢిల్లీకి రేవంత్తో పాటు భట్టి పోతాడు, మంత్రులు పోతుర్రు, ఆఫీసర్లు సైతమా? ఎందుకయ్యో? బీసీ రిజర్వేషన్లపై చర్చించుకునేందుకు రాష్ట్రపతి ప్రధానిని సమయం కోరిన ప్రభుత్వం. రేపు ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సోనియా, రాహుల్ ఖర్గేతో సీఎం భేటీ. సోనియా, రాహుల్ ఖర్గే ముగ్గురుతో. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, అధికారులు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లపై చర్చించేందుకు రాష్ట్రపతి ప్రధాని సమయం కోరినట్లుగా సమాచారం. మరోవైపు నేడు సోనియా గాంధీతో, రేపు రాహుల్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లుగా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. మహాలక్ష్మి టికెట్లు 200 కోట్లు, వాటి విలువ 6,671 కోట్లు. ఒకసారి ఇది చూడుర్రి, అర్థమవుతుందా గిడ? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి పోతున్నారట. ఒకటి అసెంబ్లీది లొల్లి అయిపోయింది, లేఖ రాశులు, దాంతోపాటు ఆర్డినెన్స్లు వచ్చినాయి. ఆర్డినెన్స్లు కూడా ఈ లొల్లి అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఓకే, క్లియర్ కట్. ఇక్కడితో ఇక పంచాయతీ లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిళ్ళు, ఢిల్లీకి పోయి ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఆడున్న ఈ దేశానికి సంబంధించి ఆ రాష్ట్రపతిని, ఈ దేశ మొదటి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, అదేవిధంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, వారితో చర్చలు జరిపి బీసీ రిజర్వేషన్లు, ఎందుకంటే మన దగ్గర వచ్చే నెలనే ఇదేంది జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో మొదటి వారంలో ఉండే అవకాశం ఉంటుంది స్థానిక ఎన్నికలు. అది సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా, జెడ్పీటీస్ అయినా, ఏ ఎన్నికలైనా స్థానిక ఎన్నికల ఉండే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మంచి పని మీద పోయింది. దీన్ని ఏమనద్దు మనం. ఎందుకు అంటే బీసీ రిజర్వేషన్ మీద చర్చించేందుకే రాష్ట్రపతిని కలవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, అధికారులు అందరూ పోయారు. సో దీన్ని యాక్సెప్ట్ చేద్దాం, స్వాగతిద్దాం. ఎందుకు అంటే దీంట్లో కంటెంట్ ఉన్నది. అంటే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల విషయంలో ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఏమని చెప్పిందంటే 50% రిజర్వేషన్ దాటద్దు అన్నది. అయితే రాహుల్ గాంధీ గతంలో ఏం చెప్పిండంటే ఆ 50% ఉన్న గోడలు ఏవైతే ఉన్నాయో వాటిని బద్దలు కొడదామని రాహుల్ గాంధీ అన్నారు బిఫోర్ ఎలక్షన్స్. సో ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేది తెలంగాణలో కొన ఆక్సిజన్ లాంటిది. గాయపడి ఆసుపత్రికి వెళ్తే ఐసీయూలో పెట్టాలంటారు కదా, ఆ ఐసీయూకు సంబంధించిన ఉన్నప్పుడు అప్పుడు ఆక్సిజన్ ఒక వ్యక్తికి ప్రాణవాయువులో ఎంత ఉపయోగపడుతుందో ఇప్పుడు ఎలక్షన్స్ 2025 ఇప్పుడు ఎలక్షన్స్లో ఇక్కడ బీసీ రిజర్వేషన్ బిల్లు అనేది అంత అవసరం. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ అనేది అంత అవసరం కాబట్టి దీని మీద ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళడం